వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. వాటిని చెక్ పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. అయినా కూడా క్రిమినల్స్ తగ్గడం లేదు. ఏదో ఒక ఎత్తుగడ వేసి జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా అలాంటి మరో సంఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే, కేరళకు చెందిన ఉద్యోగి చిక్కడపల్లిలో నివసిస్తున్నాడు. ఆయనకు కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, అసెట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సేవలను అందించే ఓ ప్రముఖ కంపెనీ త్వరలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ కు వెళ్లబోతోందని చెప్పారు. అందులో షేర్లు కొంటే పెద్ద మొత్తంలో లాభాలు పొందొచ్చని ఆశ పెట్టారు. అయితే అవి అంత సులభంగా దక్కవని, తమకు డబ్బులు చెల్లిస్తే షేర్లు ఈజీగా అలాట్ అయ్యేలా చూస్తామని నమ్మించారు. దీంతో ఆ వ్యక్తి 5,40,00,000 వారి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ క్రమంలోనే నేరగాళ్లు ఓ ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. దాన్ని అతడికి చూపించారు. షేర్ల కేటాయింపు పూర్తయిందని, వాటి విలువ కూడా భారీగా పెరిగిందని బురిడీ కొట్టించారు. కొన్నాళ్లకు తన లాభాలు చెల్లించాలని బాధితుడు కోరగా అవతలి వ్యక్తుల నుంచి స్పందన కరువైంది. చివరికి ఇదంతా ఫ్రాడ్ అని గ్రహించిన అతడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కంప్లైంట్ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. షేర్ ట్రేడింగ్ పేరుతో మోసానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు బదిలీ అయిన అకౌంట్లను కూడా గుర్తించారు. చిక్కడపల్లికి చెందిన వ్యక్తే కాకుండా మరో 20 మంది కూడా ఇలాంటి ఫ్రాడ్ బారిన పడినట్టు తెలుస్తోంది. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.